హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ముందుగా అందరికైతే దీపావళి శుభాకాంక్షలు. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి అయితే చాలా బాగా చేసుకున్నాం. దీపావళి బాగా ఎంజాయ్ చేసాము. ఊరికి వెళ్ళలేకపోతున్నాం, చుట్టి లేదు, లీవ్ దొరకట్లేదని చాలా బాధపడ్డాం. అయినా కూడా ఇక్కడ ఉండి కూడా మేము ఆర్మీ క్వార్టర్లో ఉండి కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మహారాష్ట్ర వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, ఇంకా యూపీ వాళ్ళు చాలా మంది కలిసి మాతోనైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈసారి అయితే 4 ఫ్యామిలీలు కలిసి మేమైతే దీపావళి పండుగ సెలబ్రేట్ చేసుకున్నాము. లాస్ట్ టైం అయితే శ్రీకాకుళం వాళ్ళే మన తెలుగు వాళ్ళు పక్కన ఉండేవాళ్ళు. ఇప్పుడైతే వాళ్ళు లేరు. వాళ్ళకైతే పోస్టింగ్ అయితే వచ్చి వెళ్ళిపోయారు. ఇంకొక 3-4 మంత్స్లో మాకు కూడా పోస్టింగ్ వచ్చేసింది. మేము కూడా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాం. ఇంకా ఈ పండుగ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఈసారి అయితే పండుగ చేసుకోలేమేమని చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఫీవర్లు, కండ్ల కలకలు వచ్చాయి కదా. లాస్ట్కి అయితే పండుగ రోజుకి అయితే అది మాకు అందరికీ క్లియర్ అయిపోయింది. ఫీవర్లు కానీ, కళ్ళ కలకలు కానీ అన్ని క్లియర్ అయ్యాయి. కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే చాలా మంది అందరు హెల్ప్ చేసుకొని ముగ్గులు అయితే వేసుకున్నారు. ఇంకా నేనైతే తొందరగా తొందరగా అయితే ముగ్గులు వేసేసాను. మా బావ డ్యూటీకి వెళ్ళిపోయాడు. నేను ఇంకొకదానే పిల్లలను చూసుకొని, చిన్న పాపను చూసుకుంటూ ఈ ముగ్గులు అయితే వేసాను. 30 అవుతుంది కానీ ఇంకా నేను దీపాలు అయితే పెట్టలేదు. మా బావ వచ్చేవరకు జర లేట్ అవుతుందంట, 8:30 అలా అవుతుందంట. అందుకని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. ఇంకా పండుగ అంటే ఫ్యామిలీ ఉండాలి కదా. ఇంకా మా బావ డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు. కొంచెం లేట్ అవుతుంది అన్నాడు. ఇంకా మేము ఉండేదే 4 చిన్న పాపతోను. ఇంకా చేయాలంటే అందరం ఉండాలి కదా. ఇంకా ఇక్కడైతే పూజ చేసుకుంటున్నాను. మా బావ వచ్చేలోపు అయితే పూజ చేసుకుందామని చెప్పేసి పూజ అయితే చేస్తున్నాను. అన్నీ అయితే రెడీగా పెట్టాను. ఇంకా మా బావ వస్తే పూజ చేద్దాం అనుకున్నాను. జల్దీ రమ్మని చెప్పాను కానీ వీలు కాలేదంటే 8:30 అవుతుందని చెప్పిండు. ఇంకా నేనే అయితే పూజ చేసుకుంటున్నా. పిల్లలకు రెడీ చేసి నేను రెడీ అయ్యి ఇంకా ఇక్కడ పూజ చేసుకొని దీపాలు ముట్టిద్దామని ట్రై చేస్తున్నా. అందరూ దీపాలు పెట్టిర్రు, ఇంకా లైట్లు వేసిర్రు. ఇక అందరు మిద్దెపైకి వెళ్ళి అయితే టపాసులు అయితే పేలుస్తున్నారు. ఇంకా మేమైతే కొంచెం దీనంగా చూస్తున్నాము. మా బావ ఎప్పుడు వస్తాడో, మేమెప్పుడు టపాసులు కాల్చాలో అన్నట్లు. ఇంకా వెంటనే మా బావ అయితే ఫోన్ చేశాడు. కాస్త లేట్ అవుతుంది, 1 అవర్ లేట్ అవుతుంది అని చెప్పేసిండు. ఇంకా అక్కడ నుంచే చేసేదేం లేక పూజ చేసి కొద్దిసేపు అయితే ఇంకా అక్కడ బయట లైట్లు అయితే వెలిగించేసి కూర్చున్నాము. ఇంకా ఇంట్లోనే నార్మల్గా పూజ చేసేసి పిల్లలకైతే హారతి ఇచ్చేసి బయట అయితే ఇంకా దీపాలు వెలిగేయడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. అంటే ముగ్గు నేనేమో సొంతంగా వేయలేదు. ఇక్కడ పేపర్లు దొరుకుతాయి కదా, దాంతోనైతే వేసాను. అక్కడైతే ఇంకా యూట్యూబ్ ఉంది కదా, మనకెందుకు టెన్షన్ దండగా అన్నట్లు యూట్యూబ్లో చూసి అయితే వేసాను. ఇంకా అక్కడ దీపాలన్నీ పెట్టేశాను. దీపావళి అయితే ఈరోజు నేనైతే కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో కర్పూరాలు వేసేసి ఇంకా కొవ్వొత్తులు ఉండే అవైతే యూజ్ చేయట్లేదు. ఇక్కడైతే కరెంట్ ప్రాబ్లం చాలా ఉంటుంది. ఇంకా అప్పుడైతే కొవ్వొత్తులు తీసుకొచ్చింది మా బావ. ఇంకా ఇప్పుడు ఛార్జింగ్ లైట్లు ఉన్నాయి కాబట్టి అవి యూజ్ అవ్వట్లేదు. దాంట్లోతోనైతే దీపాలు అయితే తయారు చేశాను. ఇంకా మా బావ అయితే బయట నుంచి దియాలు తెచ్చిండు. దాంట్లో అయితే ఆయిల్ ఇంకా కర్పూరాలు అవన్నీ కరిగించేసి పోసాము. అవైతే ఇంకా మంచిగా వెలుగుతున్నాయి చూడండి. ఇంకా ఈ గాలికి ప్రతిసారి వెళ్ళి అన్నీ ఆరిపోతుంటే మనం ఆయిల్ వేయడం అలా జరగదు కదా. ఇంకా ఇక్కడ మా పాపలు అయితే బాగా ఆడుకుంటారు. వాళ్ళ డాడీ అయితే రాలేదు. ఇంకా టపాసులు అయితే వేయలే, వాళ్ళ చేతికి చిన్నగా ఆడుకుంటారు అని చెప్పేసి ఇంకా అలా ఇలా తయారయ్యేలోపే మా బావ వచ్చేసింది. ఇంకా వీడియో తీస్తున్నాము. నన్ను ఇక్కడ మొత్తం అయితే దీపాలు వెలిగించిన తర్వాత ఇంకా టపాసులు పేల్చుకుందామని బిల్డింగ్ పైకి వెళ్ళి మా బావ అయితే నా కోసం అయితే దీపాలు అయితే మంచిగా తయారు చేసిండు. ఇలా మొత్తం సెట్ చేసిండు. ఒక పెద్ద దీపం తెచ్చేసి దాని చుట్టుముట్టు చిన్నగా అయితే అతికించేసిండు. అయితే చాలా బాగుంది అదైతే చూడడానికి. అలా ఇంకా మా బావ వచ్చిన తర్వాత ఇట్లా కొన్ని వీడియోస్ తీసుకొని, ఫోటోలు తీసుకొని అయితే టపాసులు తీసుకొని అయితే మిద్దె పైకి వెళ్ళేసి టపాసులు అయితే పేల్చాము. సార్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మాకైతే ఫీవర్లు ఉన్నాయి, మేమైతే పండుగ చేయలేమని చాలా ఫీల్ అయ్యాను. ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళైతే మమ్మల్ని అయితే బాగా ఎంకరేజ్ చేశారు. ఆ రోజుకైతే క్లియర్ అయింది. మా కళ్ళు మాత్రం కళ్ళకలకలు ఉంటే ఆ రోజు అయితే మా దగ్గరకు కూడా ఎవ్వరు రాకపోతుండ్రి. కాకపోతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. క్లియర్ అయింది కాబట్టి అందరు మా చుట్టూ ఇంకా వచ్చిండ్రు. పండుగ అయితే బాగా చేసాము. ఇంకా టపాసులు తీసుకొని మిద్దె పైకి వెళ్ళేసి బిల్డింగ్ పైకి వెళ్ళేసి ఇంక అందరం టపాసులు పేల్చుకుంటున్నాము. ఇదైతే ఇంకొక వీళ్ళు మహారాష్ట్ర ఫ్యామిలీ వాళ్ళు, యూపీ వాళ్ళు, తమిళనాడు వాళ్ళందరూ మాకైతే చాలా బాగా హెల్ప్ చేశారు. ఇంకా బాగా ఆడుకున్నాము. ఈసారి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసాము. ఇంకా 4 ఫ్యామిలీలు కలిసి మేము పండుగ చేసుకోలేదేమో అనుకున్నారేమో, ఇంకా బాగా సెలబ్రేట్ చేశారు. ఇక్కడైతే స్వీట్తో అయితే మా ఇల్లు అయితే నిండిపోయింది. అందరు ఇక్కడ ఉంటే ఇంకా మేము పండుగ ఏం బాగా చేస్తాము. ఈసారి అయితే ఫీవర్లు ఉన్నాయి కదా, ఇంటికి వెళ్ళాల్సిందని చాలా బాధపడ్డాం. కానీ అట్లా ఏం లేదు, బాగా ఎంజాయ్ చేసాము.
ఇక్కడైతే ఇంకా మా పిల్లలు ఆడుతున్నారు. టపాసులు అయితే అందరు వీడియోలో తీస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ యూట్యూబ్ ఛానల్లో అయితే ఉన్నాయి. ఇంకా అందరు తీస్తున్నారు వీడియోస్. చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూస్తూ ఉండండి. బాబా పైకి సరికి అదే డైరెక్షన్ పంపిస్తున్నవే పైన పైన ఇక్కడైతే అన్న అయితే చాలా బాగా పాపను ఆడిపిస్తుండు. చిన్న పాప కదా, చిన్న చిన్న ఎల్లిపాయ టపాసులు అంటారు. చిన్నగా అవి గోడకేసి కొడితే టప్ టప్పమంటాయి. చిన్నపిల్లలకైతే బాగా యూజ్ అవుతాయి. సౌండే చేస్తాయి, మంట ఏం రాదు. అందుకని చెప్పేసి అన్న ఇంకా కాలు కింద పెట్టి తొక్కిస్తుండు మా పాపని. చాలా బాగా ఆడుకున్నారు పిల్లలైతే. మీకు కూడా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు కూడా హెల్ప్ చేయండి, బూస్టప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ హ్యాపీ దీపావళి. వస్తున్నా ले 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 पहले तो